సాటి మహిళను తన చరిత్ర తెలియకుండా తన తన ఏమంటారు గతంలో తను ఒక వ్యభిచారి అని అంత పెద్ద మాటలు కేవలం నీ ఈగో, నీ శత్రువుని బాధ పెట్టడానికి తన భార్యనో తన తల్లినో వాడుకొని నువ్వు యూట్యూబ్ లో వీడియోస్ లక్షల మంది చూస్తుండగా ఆ లక్షల మంది ముందు ఒక ఆడదాన్ని నిలబెట్టి నువ్వు వ్యభిచారి అని చెప్పి మాట్లాడిండే అక్కడే తెలుస్తుంది తనకు మన ధర్మం పట్ల మన హిందువుల పట్ల తనకు గౌరవం లేదని, మన దేవతల పైన తనకు అట్లీస్ట్ రెస్పెక్ట్ కూడా లేదని అక్కడే తెలుస్తుంది. అక్కడి నుండే మనం తెలుసుకోవచ్చు ఏంటంటే తనకు మహిళలంటే కేవలం సెక్స్ ఆబ్జెక్ట్ మాత్రమే, తనకు మహిళలంటే కేవలం తన శత్రువుని బాధ పెట్టడానికి ఉపయోగించే ఒక అస్త్రం, ఒక ఆయుధం మాత్రమే. తను ఎక్కడా కూడా తను ఒక మహిళలను గౌరవించినట్టు ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఈ రోజు వచ్చి మన భారతదేశం మహిళలకు ఏదో న్యాయం చేస్తా పీక్తా పొడి చేస్తా అని మాట్లాడుతున్నాను, నన్ను క్షమించాలి. కానీ ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, తను చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు పబ్లిక్ స్టంట్స్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అతను ఒక గర్వంలో ఉండే ఏంటంటే నేను ఏం చేసినా పబ్లిక్ ఇంటారు, నేను ఏం చెప్తే అటు వెళ్ళమంటే అటు వెళ్తారు, ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తారు అని అనుకున్నాడు. కానీ ఈ రోజు తను హిందూ ధర్మం పట్ల, హిందూ దేవీ దేవతల పట్ల తను మాట్లాడినటువంటి మాటల పైన మన హిందువులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఖండించేసరికి, అన్ఫాలో చేస్తున్నసరికి రోజుకి లక్షల వ్యవధిలో తనకు అన్ఫాలో కనిపిస్తున్నప్పటికీ తను భయపడి ఈ రోజు మెల్లిగా ఎక్కడైతే తను హీరో అయ్యాడో, ఎక్కడైతే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేటి ఉంటే అవన్నీ తీసుకొని వచ్చి రోజు మళ్ళీ పబ్లిక్ ముందు పెట్టి పబ్లిక్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.